అందరికీ మన ప్రియరక్షకుడైన యేసయ్య నామంలో శుభాలు తెలుపుతున్నాను. బాగున్నారు అందరూ? దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వచనంలోకి చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముందు ఆనందించు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగునంట. ఎవరు చేసినదంతా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఈరోజు మన దావీదు గారు మన యువతను ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ తరం యువతను ఛాలెంజ్ చేస్తున్నారు ఈ వాక్యాన్ని బట్టి. తన యవ్వన కాలంలో, తన యవ్వన జీవితంలో అంటే దావీదు గారు అపహాసకులు కూర్చుండు చోటనే కానీ పాపుల మార్గమున నిలవక. చెప్పండి, ఏ ఏజ్లో దేవునికి అప్పగించుకున్నాడు దావీదు? బాలుని ఏజ్లో. చెప్పండి, దావీదు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అప్పటి నుంచి దేవుని ఎదుట చెప్పండి తనకి ఇష్టానుసారంగా బతుకుతూ శ్రమలను అనుభవిస్తున్న దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ముందుకు సాగుతూ, ఎంతటి శ్రమ వచ్చినా ప్రభు కోసం నిలబడాలన్న ఉద్దేశంతో ఆ పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ప్రభు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అనుక్షణం తను కృషి చేస్తూ తపన పడుతూ రాసిన గ్రంథమే కీర్తనల గ్రంథం. ఆ గ్రంథం మనం ఈరోజు ఛాలెంజ్ చేస్తుంది. ఏంటంట? చూడండి ఒకసారి, అక్కడ చూడండి. మొదటి వచనం చదివి, దుష్టు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అంటే దీని బేస్మెంట్స్ ఏంటి? దావీదు జీవితం. దీని బేస్మెంట్స్ దావీదు నిలబడ్డాడు అలాగా? ఇష్టానుసారంగా బతికేశాడు దావీదు మనలాగా? లేదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు. అంటే చూడండి, దావీదు గారి గురించి చూసుకుంటే సమూయేలు గ్రంథంలో ఫస్ట్ సమూయేల్లో పౌలు చంపడానికి వస్తాడు. ఆయన కీడేం చేయలేదు, దావీదు మేలు చేశాడు. ఆ మేలు చేసే తత్వం ఏదైతే ఉందో, అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా 2 మాటల్లో నెరవేర్చిన ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమను చూపించాడు దావీదు. ఆ ప్రేమను చూపించిన కారణం కూడా ఒకటైతే, పాపుల మార్గమున నిలవలేదు, దుష్టుల ఆలోచన చొప్పున దేవుడు అభిషేకించిన వ్యక్తి ముట్టకూడదని దేవుని ఏర్పాటుకు గౌరవం ఇచ్చి దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఏమీ చేయలేదు సౌలు. మరి పాపుల మార్గాన్ని నిలబడ్డాడంటే పాపుల మార్గాన్ని కూడా నిలబడలేదు తన యవ్వన కాలంలో. రాజు అయిన తర్వాత, ఒకసారి రాసిన తర్వాత తప్పు చేశాడు. అయినా పశ్చాత్తాపంతో దేవుని యొద్ద చేరాడు, దేవుని పాదాల చెంత. హిస్టరీలోకి మనం వెళ్ళినట్లయితే, అవేద బైబిల్ హిస్టరీలోకి మనం వెళ్ళినట్లయితే, దావీదు అంట కార్చిన కన్నీరు బహు భయంకరమైన కన్నీరు అంట. ఆ పాపుల మార్గం దావీదు ఎప్పుడైతే నిలబడ్డాడో ఆ క్షణం అంట ఆయన కార్చిన కన్నీరు రోదన ధ్వని అంట బహు భయంకరమైందంట. ఆ వేద హిస్టరీ ఆఫ్ ద బైబిల్కి వెళ్తే, అంటే అలాంటి భయంకరమైన కన్నీరు కార్చడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి దూరం చేసుకోకూడదు. అంటే ఇంతకాలం నన్ను నడిపించాడు కదా, ఇంతకాలం నన్ను పోషించాడు కదా, ఏ అపాయం రాకుండా క్షేమాధారంగా నా క్షేమ ఆశ్రయపురంగా నా ప్రభు నిలబడ్డాడు కదా, ఒక కృతజ్ఞతతో ప్రభుకి ఇష్టంగా బతకాలనే ఉద్దేశంతో దావీదు గారు పాపుల మార్గం నిలవలేదు. ఈరోజు మన పరిస్థితులు ఏంటి చెప్పండి? ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే, ఆరోగ్య పరిస్థితి బాగా లేకుంటే ఇష్టానుసారంగా బతికేయడం చేయట్లేదు మనం ఈరోజు. అంటే దావీదు ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ తరం యువతరానికి, ఈ తరం ప్రజలకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. ఒక భక్తునివా, ఒక క్రైస్తవునివా, ఒక బైబిల్ చదివే వ్యక్తివా, నీకు ఛాలెంజ్ విసురుతున్నాడు. అయితే దావీదు ఏంటా ఛాలెంజ్? దుష్టున ఆలోచన చొప్పున నడవకు, పాపుల మార్గాన నిలవకు. నిలిస్తే నా పరిస్థితి ఏంటి చెప్పు అని కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు దావీదు. అంటే చూడండి, ఆ క్రిందికి చదవండి. అలాగే అపహాసకులు కూర్చుండే చోట దావీదు చూడండి, ఎప్పుడు తన వర్క్లో బిజీగానే ఉండేవాడు. అంటే అప్పగింపబడిన పని ఏదైతుందో నమ్మకంగా చేసుకుంటూ ముందుకు దావీదు వెళ్ళిపోయాడు. ఆ కారణం కూడా దేవుని భక్తి సాధనకు కారణంగా నిలబడింది దావీదుకు.
ఈరోజు మనం అలా ఉంటున్నామా? ఖాళీగా ఉంటే పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన పనులు చేస్తూనే ఉన్నాం. అంటే ఈ మీరు సైకాలజీ చదవగలిగితే ఈ ఖాళీగా ఉండే మనిషి మెదడులో అంటే ఒక సామెతలే, ఎంప్టీ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్ అని. అంటే నువ్వు ఖాళీగా ఉంటే, ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నావు అనుకో, నీకు లోకం తెలియదు, బయట పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. నీకు ఇష్టం వచ్చినట్టు చోట కూర్చుంటే, అపహాస్యకులు కూర్చుంటే చోట కూర్చుంటే ఏముండదు, టైంపాస్ అంతే. సమయం అంతా అయిపోయిన తర్వాత దేవా 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 అని దేవుడి దగ్గరకు వచ్చేసి నా బ్రతికిలాగా అయిపోయింది క్షమించంటే ఏంటి నేను అడుగుతున్నాను. అంటే సమయం ఉండగానే జీవితాలని చక్కబెట్టుకోవడం తెలియని మనం, సమయం అయిపోయిన తర్వాత దేవా దేవా అని దగ్గర రావడం, అర్హులం కాకపోయినా దేవుడు ప్రేమించి అర్హతనిచ్చి మరలా ప్రతిఫలింపజేస్తున్నాడు దేవుడు. అంటే ఒక ఛాలెంజ్ నీకు ఈరోజు యువతగా, యువకునిగా, యువతిగా నీకు ఛాలెంజ్ చేస్తున్నాడు దావీదు. డిడ్ యూ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఆఫ్ డేవిడ్? యాక్సెప్ట్ చేయగలరా దావీదు ఛాలెంజ్ని? అంటే ఇలాంటి స్థిరమైన భక్తిత్వం ఏదైతే ఉందో చూసారా, భక్తి జీవితం, స్థిరత్వం కలిగిన భక్తి జీవితం అంట. చూడండి, ఆ స్థిరత్వం కలిగిన భక్తి జీవితం ఉంటే ఎలా ఉంటుంది చూడండి. అతడు చేయనదంతయు, నీ నమ్మకత్వం, నీ భక్తి ఏదైతే ఉందో చూసావా, దేవునికి నువ్వు కనపరిచిన నమ్మకత్వం, నీ భక్తి సాధన, దేవునికి ఇష్టంగా బ్రతికేది బ్రతుకు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాదన్నా, నా వల్ల అవ్వట్లేదన్నా, నా నుంచి కాదన్నా, వదిలేద్దామని అనుకుంటున్నానంటే యోబుతో అంటాడు దేవుడు, యోబు శ్రమ దినమున కృంగితే, చెప్పండి, శ్రమ దినమున కృంగితే శాతగాని గొడవ అవుతావు యోబు. శ్రమ దినాన కృంగకండి, పరీక్షింపబడిన వారైతే నిలబడండి, 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 నిలబడండి. అద్వితీయ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నిలబడండి. మన పక్షానున్న దేవుడు త్రియేక అద్వితీయ దేవుడు గనక సర్వలోకాన్ని తన నోటి మాట చేతన సృష్టించిన అద్వితీయ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నిలబడగలిగిన ఆ భక్తి సాధన మనలో ఉండాలి, ఆ జ్ఞానం మనలో ఉండాలి. దేవుని ఉద్దేశాన్ని, అనాది సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆ కృప మన మీదకి రావాలి. ఆ కృప మన ఎడలో ఉన్న ఆలోచన ఇంకా విస్తరింపజేస్తుంది. కాబట్టి అదే అంటున్నాడు దావీదు, పాపల మార్గం నిలవకండి, అపహాస్యకులు కూర్చుండకండి, దుష్ట ఆలోచన కండి. ఇలా చేసేవాడంట చూడండి, అసలు చేసేదంతానంట సఫలమైపోతుందంట. అది చదవండి ఒకసారి, మూడో వచనం, 2వ వచనం చదవండి అక్క. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దాని దీవారాత్రములు ధ్యానించేవాడంట. ఏంటి, ఎందుకు ధన్యుడు అంటే? దావీదు గారు ఇంకో దగ్గర ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఏంటంటే, నీ వాక్యమునకు కొవ్వు మెదడు దొరికినట్టు. అంటే మనం వాక్యమే ప్రాణంగా చదవగలిగితే, వాక్యాన్నే మన జీవితాన్ని ఆపాదించుకొని మన జీవితాన్ని మార్చే గ్రంథంగా విశ్వసించి నిరీక్షించి నిలబడగలిగితే, నిజంగానే కొవ్వు మెదడు దొరికినట్టు బైబిల్ వాక్యం దొరుకుతుంది. అంటే అదంతా వదిలేసి వాక్యాన్ని పక్కన పెట్టేసి, ఫోన్లు వచ్చాయి కదా ఈ మధ్యలో, ఫోన్లు చూసుకుంటూ కాలయాపన చేసేస్తూ ఇప్పటికి ఇలా ఉంటుందో తర్వాత దేవుడు చూసుకుంటాడులే అనుకుంటే అజ్ఞానం. అది కాలం చెల్లిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. అందుకే ఒక యవనస్తుడు ఇలా పాట రాశాడు, హృదయారణ్యములో వినిపించుచున్నది ఒక కేక నాకు. ఆ పాటలో ఉంటుంది, బలమంతా పోయాక చేయాలనిపిస్తుంది ఇప్పుడు నీ సేవ. కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ మాట, ఆ కనుదృష్టి పోయాక ఇప్పుడు చదవాలనిపిస్తుంది. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాట, ఆ స్వరం అంతా పోయాక ఇప్పుడు పాడాలనిపిస్తుంది. ఆ యవనస్తుడు హాస్పిటల్లో ఉండి ఐసీయూ బెడ్ మీద నుంచి రాస్తున్నాడు ఈ పాట. నాకు కనుదృష్టి ఉన్నంతవరకు అంట, చూడండి, చదవలేదంట వాక్యం. ఈరోజు దేవుడు మనకు కనుదృష్టి ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఉపయోగించుకోగలిగే
ఆలోచన మనలో ఉందా? లేదులే చదువుదాంలే, ఎప్పుడైనా చదివేదేలే అంటున్నారా? ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుని కొరకు నువ్వు వాడబడాలని, దేవుని నువ్వు తెలుసుకోవాలని. అలాంటివి తెలుసుకొని నువ్వు ఇష్టానుసారంగా బతికేసిన తర్వాత అన్నా దేవుని దగ్గరకు వస్తావంటే ఏంటి ప్రయోజనం? దేవునికి నీ వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. దేవుడు క్షమించి కృపనిచ్చి ప్రేమించే దేవుడు కదా, గాయపరిచిన ప్రేమించే దేవుడు కాబట్టి దగ్గర తీసుకుంటాడు. కానీ నీ వలన దేవునికి ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద యూసెస్ ఫ్రమ్ యూ టు గాడ్? ఎలాంటి ఉపయోగం ఉండదు. దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు సర్వలోకానికి సువార్తను ప్రకటించాలన్నా, ఈ అద్వితీయ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలన్నా, అందుకే పౌలు గారు రాస్తారు కదా, యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన సంగతులను సమస్తము చెరపట్టి క్రీస్తు పాదాల యుద్ధకు, అది ఇండియన్ హిస్టరీ అయినా, స్టేట్ హిస్టరీ అయినా, వరల్డ్ హిస్టరీ అయినా, చెరపట్టి క్రీస్తు పాదాల యుద్ధకి తేగలిగితే, ఈ క్రీస్తు రాజుగా, ఈ క్రీస్తుని దేవుడిగా ప్రతి ఒక్కరిని ఒప్పింపజేయగలిగితే, దట్ ఈస్ ద గాస్పెల్ టు ద వరల్డ్. అందుకే బైబిల్ చదవాలి, అందుకే ఇండియన్ హిస్టరీ చదవాలి, వరల్డ్ హిస్టరీ చదవాలి, జియోగ్రఫీ చదవాలి. ఈ సత్యమును గూర్చిన జ్ఞానాన్ని ప్రకటించడానికి సర్వలోకమందున్న జ్ఞానం సమస్తము క్రీస్తు పాదాల యుద్ధకే వస్తుంది. దాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. అందుకే దివారాత్రములంట దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. ఈ సత్యాన్ని ప్రకటించాలంటే ఈ లోకం చిన్న చితకది కాదు. మనకంటే గొప్ప వాళ్ళు, జ్ఞానులు ఉన్నారు. ప్రస్తుత కాలానికి ఇవ్వబడిన ఈ సత్యం ఏ సత్యం అయితే ఉందో, యేసుక్రీస్తు ప్రభువు మన కోసం మరణించారని ఈ సత్యం ఏదైతే ఉందో, ఈ ప్రస్తుత కాలానికి ఇవ్వబడింది. కాబట్టి గొప్ప గొప్ప సామంతులు, రాజులు, యోధులు నమ్ముకొని ఈ సత్యమును మనము నమ్ముతున్నాం కాబట్టి, క్రీస్తు అనే సత్యమును, పునరుద్ధానం అనే సత్యమును మనం నమ్ముతున్నాం కాబట్టి, దేవుని ప్రకటించడానికి చాలా జ్ఞానం కలిగి నివసించాలి. ఇది తండ్రి ఉద్దేశం, అనాది సంకల్పమైన తండ్రి. చాలామంది అనుకుంటారు దేవుడు ఎలా ఉన్నా ప్రేమిస్తాడు అని అనుకుంటారు. నిజమే, ఎలా ఉన్నా దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు పాపంలో దూరి పడిపోతున్నా దేవుడు ప్రేమిస్తాడు. కానీ ఆ పాపంలో అలా పెడితే దేవుడు దూరం అవుతాడు. ఏమీ తెలియకుండా దేవుని ప్రకటించాలి అని అనుకుంటే అది మన జ్ఞానం కిందకే వస్తుంది. తెలుసుకొని దేవుడు మనం ఎప్పుడు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటాడు. మనమే దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడులే అని అక్కడే ఆగిపోతాం. దేవుడు ఎప్పుడు మనం ఉన్నత స్థానాల్లో ఉండాలి, నా బిడ్డ ఉన్నత స్థానంలో ఉండాలి, ఉన్నతంగా నన్ను ప్రకటించాలని దేవుడు ఆశపడతాడు. మన డిగ్రీల దగ్గర ఆగిపోతాం, మన పీజీల దగ్గరే ఆగిపోతాం, మనం ఏదో చిన్న జాబ్ దగ్గరే ఆగిపోతాం. అంటే ఈ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఎంత జ్ఞానం కలిగి ఉండాలి చూడండి, ఎంత లోతు ఉండాలి ఆ హృదయం. ఆ హృదయం లోతు లేనిదే ఆ దేవుని ప్రేమ అర్థమైద్దా అంటే అర్థం కాదు. అందుకంటున్నాడు దివారాత్రాలు అంటే, చూడండి దావీదు గారు దివారాత్రాలు ధ్యానిస్తున్నాడంట ఆ గ్రంథాన్ని. దివారాత్రాలు ధ్యానిస్తున్నాడంట ఆ గ్రంథాన్ని. ఎందుకు ధ్యానిస్తున్నాడంటే దేవుని గూర్చిన జ్ఞానం. యవనస్తులైన మీరు నిలబడేటప్పుడు చాలా మంది అంటారు, రే నీ వయసు అంటారా, నీకు తెలియదురా అంటారు. కానీ నిలబడు, ఇది తండ్రి ఉద్దేశం, అనాది సంకల్పమైన దేవుని ఉద్దేశం. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన సంగతులను చెరపట్టి క్రీస్తు పాదాల యుద్ధకి తేగలిగిన సత్తా ఒక యవ్వనంకుంది. యెహెజ్కేలు ప్రవచనాలు చెప్పే సమయానికి యెహెజ్కేలు ఏజ్ ఎంత? 30. అలాంటి ఏజ్లో ప్రభు కోసం నిలబడడం ఏంటి? అందుకే ఈ యవ్వనాన్ని ప్రభు కోసం ఉపయోగించాలి. యవ్వన జ్ఞానాన్ని, బలాన్ని, సత్తాన్ని ప్రభు కోసం ఉపయోగించాలి. క్రీస్తుని రాజుగా ఒప్పింపజేయాలి, క్రీస్తుని ప్రభువుగా ఒప్పింపజేయాలి. ఆ సత్యంను కూర్చున్న జ్ఞానం మనలో ఉండాలి. అందుకే దివారాత్రాలు దీన్ని ధ్యానించాలి. కిందకి చదవండి. దివారాత్రం దాన్ని ధ్యానించకూడదండి కూడా అతడు నీటి కాలువల యోరలు నాటబడినదై, అంటే ఆశీర్వాదకరంగా మారడానికి దేవుని చెంత నిలబడిన వాడై,
వాక్యములో నిలబడిన వాడై ఉంటాడు. అలా కిందకి చూడండి. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఆకు వాడక ఏనాడు దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా తిరగక క్రియలకు తగిన ఆశీర్వాద ఫలమును అనుభవిస్తారు. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుందంట. మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, సేవకునికి ఆశీర్వాదకరంగా చింపజేస్తుందండి ఈ వాక్యం. చూడండి చివరి వచనం చూడండి. ఇవన్నీ చేస్తానంట. చూడండి, అతడు చేయునదంతయు సఫలమగును. అంటే ఈ క్రియానాత్మక భక్తిత్వం ఏదైతే ఉందో, భక్తి జీవితం ఏదైతే ఉందో, దావీదు చెప్పిన ఛాలెంజ్ విషయం ఏదైతే ఉందో, ఈ ఛాలెంజ్ మనం యాక్సెప్ట్ చేయగలిగితే క్రీస్తుని రాజుగా ధైర్యంగా ఒప్పుకోసేయచ్చు. సకల ఆశీర్వాదం మన ఇంటి వచ్చి కూర్చుంటుంది. అందుకే దీవారాత్రి దాన్ని ధ్యానించాలి. అపహాసకులు కూర్చుండకూడదు, దుష్టుల మార్గమున నడవకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపల మార్గాన నిలవకూడదు. ఇవన్నీ చేసిన దావీదు జీవితం ఏంటి చెప్పండి? The emperor of the kingdom of Jesus people, the lion of Judah peoples. అంటే ఆశీర్వాదకరంగా మారాలంటే పెద్దగా సూత్రాలే అక్కర్లేదు, ప్రార్థన అలా చేయాలి కాదు. సింపుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు చూడండి దావీదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చివరి వచనం సింపుల్ కొన్ని ఇస్తున్నాడు. అవి మన జీవితానికి ఆపాదించుకొని నేర్చుకోగలిగితే యూ బికేమ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. నిజమే కదా? ఇతరులకు ఆశీర్వాదకరమైన జీవితం జీవించగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలా ఉండాలి భక్తి జీవితం.